అనంతగిరి మండలం సరియా జలపాతంలోని శనివారం ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను పోలీసులు ఏపీఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో ఆదివారం జలపాతం నుంచి వెలికి తీశారు. మృతదేహాలను అతి కష్టం మీద కొండలు, రాళ్ల రహదారి నుంచి కొండ దిగువ ప్రాంతానికి మోసుకుని వచ్చారు. మృతదేహాలను ఎస్కోట ఆసుపత్రికి తరలిస్తున్నామని అనంతగిరి ఎస్ఐ కరక రాము తెలియజేశారు. నిన్న మార్నింగ్ అవర్స్లో సరేకియా అని చెప్పి ఒక ఫార్మా కంపెనీ పనిచేస్తున్నటువంటి 4 కుర్రోళ్ళు, అందులో ఒక కుర్రోడు పేరు వచ్చి వెంకటేషాయి, ఆయన సొంత వచ్చి విజయనగరం. ఆయన ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి సరియా వాటర్ ఫాల్ చూడడం కోసం చెప్పి 4 మెంబర్స్ కలిసి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సరియా వాటర్ ఫాల్ పైన ఉన్నటువంటి స్టేజ్కి వెళ్ళారు వాళ్ళంతా కూడా. అక్కడ దాన్ని బాహుబలి వాటర్ ఫాల్ అంటారు, ఈ కుర్రోళ్ళు లోకంగా పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో ఒక 3 కుర్రోళ్ళు నైట్ ఉన్నారు. అందులో కుర్రోడు మాత్రం ఆటలోకి వెళ్ళడానికి ఉద్దేశించుకొని నీటిలో వెళ్తుంటే ఆ టైంలోనే ఆ వాటర్ ఫ్లోరింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ నీటిలోకి ఆ పైన లాగడం జరిగింది. అదే సమయంలో ఒక 8 మెంబర్స్ మన విశాఖపట్నం బేస్లో పనిచేసినటువంటి నావల్ ఆఫీసర్స్ రావడం జరిగింది. అందులో ఒక పేరు వచ్చి దీపక్ కుమార్, ఇంకా రిమైనింగ్ 7 మెంబర్స్, మొత్తం 8 మెంబర్స్ వస్తే ఎప్పుడైతే ఈయన మునిగిపోతుందో ఆయన కాపాడడం కోసం చెప్పి ఆ నావల్ ఆఫీసర్ దీపక్ కుమార్, దాంతోపాటు ఇంకో కుర్రోళ్ళు లోపల దిగడం జరిగింది. ఆ వాటర్ ఫ్లోకి ఎవరైతే సాయి ఉన్నాడో సాయితో పాటు ఆ దీపక్ కుమార్ అనే కుర్రోడు కూడా ఇద్దరు కూడా ఒకసారిగా నీటిలోకి మునిగిపోవడం జరిగింది. వెంటనే ఇంకొక అబ్బాయి కూడా మునిగిపోతుంటే పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ నావల్ ఆఫీసర్స్, మనకి ఉన్నటువంటి మన సరియా వాటర్ ఫాల్ వాలంటీర్స్ కూడా దాన్ని బయట తీయడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆయన బాగానే సెక్యూర్ అయ్యాడు. కాకపోతే 2 డెడ్ బాడీస్ కూడా మనకి ట్రేస్ అవ్వలేదు. ఈ విషయాన్ని నిన్న సాయంకాలం మనకి బయటకు వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేయడం జరిగింది. అనంతగిరి పోలీస్ స్టేషన్కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా అక్కడి నుంచి ఇక్కడ దేవరపల్లి రావడం జరిగింది. దేవరపల్లి పోలీసు వారి సహాయంతో తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని మా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ సార్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా మన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్, ఎస్పీ టీమ్ని, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా పంపించడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా కొంతవరకు ఆపరేషన్ చేస్తాం, కాదు నైట్ పడవడం వల్ల ఏం కూడా తెలియలేదు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మా అనంతగిరి పోలీస్ స్టేషన్ లోకల్ స్టాఫ్, ఏపీఎస్ పార్టీ, అదేవిధంగా ఏపీ ఎస్డీఆర్ఎఫ్ టీము, దాంతోపాటు మన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అతనికి వచ్చి మార్నింగ్ అరౌండ్ 6:30 నుంచి స్టార్ట్ చేస్తే అరౌండ్ 12 ఆ టైం కల్లా ఒక నావల్ దీపక్ కుమార్ అని చెప్పి నావల్ ఆఫీసర్ డెడ్ బాడీ ఆ పైనుంచి కంటే సుమారు ఒక 500 మీటర్స్ అనేది కిందకి స్ట్రెచ్ చేస్తూ వచ్చి కింద లాస్ట్ వాటర్ ఫాల్ దొరకడం జరిగింది. తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఆపరేషన్ చేస్తే పైన ఎక్కడైతే వాళ్ళు మునిగిపోయారో అదే స్పాట్లో ఈ వెంకటసాయి అనే కుర్రవాడి కూడా డెడ్ బాడీ కూడా దొరకడం జరిగింది. ఈ సరియా వాటర్ ఫాల్స్ గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగితే లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్ గారితో మా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు సహాయంతో దాని చుట్టూ కూడా ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో దాని చుట్టూ కూడా బార్డరింగ్ అయితే ఫినిషింగ్ కూడా చేయించడం జరిగింది. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతుందో అక్కడ డేంజరస్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది, ఇండికేషన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ సరియా వాటర్ ఫాల్కి వచ్చేటువంటి కుర్రలు ఎవరైనా సరే ఎలాంటి డ్రింకింగ్ లాంటి చేసుకుని ఇబ్బంది పడతారని చెప్పి అక్కడ కొంతమందిని సరియా వాలంటీర్స్ కొంతమందిని ఏర్పాటు